లిక్కర్ కేసులో కవితకు బెయిల్, బీఆర్ఎస్ శ్రేణుల హర్షం. ఈడీ, సిబిఐ 2 కేసుల్లోనూ మంజూరు చేసిన సుప్రీంకోర్టు 166 రోజులు తిహార్ జైల్లోనే ఉన్న కవితకు 10 లక్షల పూచీకత్తు, పాస్పోర్ట్ అప్పగించాలనే షరతులతో బెయిల్ మంజూరు చేసిన సర్వోన్నత న్యాయస్థానం ఈ సాయంత్రం విడుదలకు ఛాన్స్. హైడ్రా సూపర్, ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది. నా సర్వేలో హైడ్రాకు 78% ప్రజల మద్దతు. మంచి పని కాబట్టి నేను బీజేపీ పార్టీలో ఉన్నప్పటికీ ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తున్నాను. మీడియాతో వెల్లడించిన చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి పార్టీలకు అతీతంగా ఆక్రమణలు కూల్చేస్తుందంటూ హైడ్రాకు ప్రశంస. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకొని బాధితుల్లో పేద మధ్యతరగతి వారే కాబట్టి వారికి పరిష్కార మార్గం చూపాలంటూ హైడ్రాకు సూచన. ఇక సస్పెన్షన్లు లేవు, డిస్మిస్లే. అవినీతి సిబ్బందిపై కఠిన చర్యలు. హైదరాబాద్ సిపి శ్రీనివాస్ రెడ్డి హెచ్చరిక. బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ బండ్లగూడలో పాన్ షాప్ యజమాని నుండి డబ్బులు తీసుకోవటం, మధురానగర్ స్టేషన్ పరిధిలో స్పా సెంటర్ల దగ్గర డబ్బులు తీసుకున్న అంశం ప్రస్తావనపై సిపి స్పందిస్తూ సస్పెన్షన్లతో సిబ్బందిలో మార్పు రావటం లేదు, అందుకే ఇక సస్పెన్షన్లు ఉండవు, డిస్మిస్లు ఉంటాయని హెచ్చరిక. రేపు పిసిసి చీఫ్ ప్రకటన. పరిశీలనలో పలువురి పేర్లు. మహేష్ కుమార్ గౌడ్ పేరే ఫైనల్ అయినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. సంబురాలకు సిద్ధమవుతున్న ఎమ్మెల్సీ కేడర్. కాంగ్రెస్ నేతల్లో కొనసాగుతున్న ఉత్కంఠ. ఎవరిది తప్పు, ఎవరికి శిక్ష? అడ్డదారుల్లో అధికారుల అనుమతులు. జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ అనుమతులతో ఇండ్లు, ప్లాట్లు కొన్నవారి పరిస్థితి ఏంటి? బ్యాంకుల్లో లోన్లు తీసుకుని నిర్మించుకున్నాం, హైడ్రా ఇప్పుడొచ్చి కూల్చేస్తే ఎలా అంటూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న సామాన్యులు. యూపీఐ తరహాలో యుఎల్ఐ యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్. రుణం మరింత సులభం, ఒక్క అంగీకారంతో లోన్ మంజూరు. పైలట్ ప్రాజెక్టుగా 2 రాష్ట్రాల్లో అమలు విజయవంతం. దేశవ్యాప్తంగా అమలుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించిన ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్. 15 రోజుల్లోగా యూనివర్సిటీల వీసీల నియామకం. ప్రొఫెసర్లను, అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమిస్తాం. సీఎం రేవంత్ రెడ్డి. నిరుద్యోగుల సమస్యలు వింటాను, అన్నగా అండగా ఉంటాను. సివిల్స్ మెయిన్స్కు ఎంపికైన 135 మందికి 1,00,000 చొప్పున చెక్కుల అందజేత. సివిల్స్ ఇంటర్వ్యూకు ఎంపికైతే మరో 1,00,000 ఇస్తామని భరోసా. మరో డిఎస్సిపై ప్రభుత్వ కసరత్తు. జిల్లాల వారీగా ఉపాధ్యాయుల ఖాళీల వివరాలు సేకరణలో అధికారులు నిమగ్నం. డిసెంబర్ లేదా జనవరిలో నోటిఫికేషన్. జూన్, జూలై లోపు నియామకాలు పూర్తి. ఏడాదిన్నరలోగా ప్రతి పల్లెకు బస్సు. త్వరలో ఆర్టీసీలో 3,000 కొలువుల భర్తీ. పరిశీలనలో మరో 4,000. సెప్టెంబర్ మొదటి వారంలో కులగణన ప్రారంభం. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. డ్రగ్స్ వెనుక ఇంటర్నేషనల్ మాఫియా. నీళ్లు, కూల్ డ్రింక్స్ ఫుడ్లో కలిపి అలవాటు చేస్తున్నారు. పార్టీలకు వెళ్ళినప్పుడు అలర్ట్గా ఉండాలి. హైదరాబాద్ సిపి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు. బోయిన్పల్లిలో 8.5 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత. 3 అరెస్టు.